అందరికీ నమస్కారం అండి. ఓం నమః శివాయ. ఓం శ్రీ సాయిరాం శ్రీ మాత్రే నమః. జూలై నెల 10వ తారీఖు 2025 సంవత్సరం గురువారం నాడు వృశ్చిక రాశి దినఫలితాల గురించి తెలుసుకుందామండి. ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా నేటి పంచాంగం జూలై నెల తేదీ 10వ తేదీ సంవత్సరం 2025 సంవత్సరం. తిథి పూర్ణిమ, నక్షత్రం పూర్వాషాఢ, కరణం విష్టి, పక్షం శుక్లపక్షం, యోగం ఐనేద్ర, రోజు గురువారం, జన్మరాశి ధనుష్ రాశి. అభిజిత్ కాలం వచ్చి ఉదయం 11:58 నుండి 12:53 వరకు ఉంటుంది. దుర్ముహూర్తం ఉదయం 10:07 నుండి 11:03 వరకు ఉంటుంది. మరలా మధ్యాహ్నం 3:40 నుండి 4:35 వరకు ఉంటుంది. రాహుకాలం మధ్యాహ్నం 2:10 నుండి 3:54 వరకు ఉంటుంది. యమగండం ఉదయం 5:30 నుండి 7:14 వరకు ఉంటుంది. ఈ రోజు దిశాశూల దక్షిణం అనగా దక్షిణ వైపు ప్రయాణం చేయడం నిషిద్ధం. ముందుగా వృశ్చిక రాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి విశాఖ నక్షత్రం 4వ పాదము, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు ఉంటాయి. వృశ్చిక రాశి వారికి గురువారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. వృశ్చిక రాశి వారికి గురువారం నాడు మీకున్న అలవాటు కష్టాలను తలుచుకోవడం, వాటిని భూతద్దంలోంచి చూసి భయపడడం మిమ్మల్ని నైతికంగా బలహీనపరుస్తాయి. మీరు డబ్బులు సంపాదించినా కానీ అది మీ చేతి వేళ్ళ నుండి జారిపోకుండా జాగ్రత్త పడండి. మీ జీవిత భాగస్వామి మీకు సంతోషాన్ని అందించదలుచుకోవడం వల్ల మీకు రోజంతా ఆహ్లాదకరమే. మీకు ప్రేమైన వారితో క్యాండిల్ లైట్లు ఆహారాన్ని పంచుకొని తినండి. ఆఫీస్లో చాలా రోజుగా మీరు ఇబ్బందులు పడుతూ ఉంటే గనుక ఈ రోజు మీకు ఎంతో మంచి రోజుగా మిగిలిపోనున్నది. ఈ రాశికి చెందిన వారు చాలా ఆసక్తికరంగా ఉంటారు. కొన్నిసార్లు వాళ్ళ స్నేహితులతో కలిసి ఉండటానికి ఇష్టపడతారు, కానీ వారు ఒంటరిగా ఉంటారు. మీ కొరకు మీ బిజీ సమయంలో మీ కొరకు కొంత సమయాన్ని కేటాయించండి. మిమ్మల్ని సంతోషపెట్టేందుకు మీ జీవిత భాగస్వామి ఈరోజు అన్ని ప్రయత్నాలు చేస్తారు. వివాహితులు ఒకరిపై ఒకరు మరింత ఆధారపడతారు. భౌతిక, మానసిక మద్దతు కోసం ఒకరిపై ఒకరు మరింత ఆధారపడతారు. మీ శరీరం, మనసు ఉత్తేజం కావడానికి ఏదో ఒకటి ఎంచుకోండి. ప్రస్తుత పరిస్థితులు మిమ్మల్ని ఉద్రేకం, అలసిపోయేలా చేస్తున్నందున మీకు విశ్రాంతి అవసరమవుతుంది. మీరు విశ్రాంతి పొందకపోతే ఒత్తిడిలో వ్యవహరించడం కష్టంగా మారుతుంది. ఈరోజు మిమ్మల్ని మీరే ఎంతో ఆకర్షణీయంగా చూపించుకుంటారు. అనుకోని ఒక చిన్న ప్రయాణం ఫలితంగా మీరు ఎంతో ప్రత్యేకమైన ఒక వ్యక్తితో సమావేశమవుతారు. మానసికంగా ఈ వారం మీకు మంచిది కాదు. ఎందుకంటే ఈ సమయంలో మీరు మీ జీవితంలో చాలా పెద్ద నిర్ణయాలు తీసుకుని కొంచెం గందరగోళంలో కనిపిస్తారు. ఇది మీ మానసిక ఒత్తిడిని కూడా పెంచుతుంది. ఈ వారం మీ మనసులో సృజనాత్మక ఆలోచనలకు కొరత ఉండదు. కానీ మీరు ఈ ఆలోచనలను సరైన దిశలో ఉపయోగించడం వాటి నుండి మంచి ఆర్థిక ప్రయోజనాలు పొందడం చాలా ముఖ్యం. ఎందుకంటే యోగా సృష్టించబడుతుంది. అందుకే కొత్త ఆలోచన మీకు ఆర్థికంగా ప్రయోజనం చేకూరుస్తుంది. అందువల్ల అనవసరమైన విషయాలకు సమయం వృధా చేయవద్దు. మీ ప్రయత్నాలను సరైన దిశలో కొనసాగించండి. ఈ వారం మీ కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. ఇది మీకు మానసిక ఒత్తిడిని ఇస్తుంది. అటువంటి పరిస్థితుల్లో అననుకూల పరిస్థితుల గురించి నిరంతరం ఆలోచించి వాటిని ఊహించే బదులు వాటి కోసం మీరే సిద్ధం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉండండి. ఈ వారం ఈ రాశిలో వారికి ఈ రంగంలో వారి ప్రతిభను ఉపయోగించలేరు. దీని కారణంగా మీ కెరియర్లో ముందుకు సాగడానికి మీరు ఇబ్బందులనైతే ఎదుర్కొంటారు. ఈ వారం మీరు కొంచెం అలసటతో మరియు అలసిపోయినట్లు అనిపించవచ్చు. దీనివల్ల మీరు అధ్యయనాలతో కూడా విసుగు చెందుతారు. అటువంటి పరిస్థితుల్లో ఒక పుస్తకాన్ని చదవడం, మీ దృష్టిని కేంద్రీకరించడం మరియు మీ సమయాన్ని వృధా చేయకుండా ఉండటం మంచిది. చంద్రుడికి సంబంధించిన శని 5వ ఇంట్లో ఉండటం వల్ల ఈ వారం మీకు మానసికంగా మంచిది కాదు. ఈ వారం రాహువు చంద్రుడికి సంబంధించి 4వ ఇంట్లో ఉండటం వల్ల ఈ రాశి ఉద్యోగస్తులు తమ ప్రతిభనైతే ఉపయోగించుకునే అవకాశం లేదు. వృశ్చిక రాశి వారికి వ్యక్తిగత సంబంధాలు ఎలా ఉంటాయో ఇప్పుడు మనం చూద్దాం. మీ ప్రియురాల ముందు ఓడిపోయినందుకు మీరు తరచూ కలత చెందుతారు. కానీ ఈ వారంలో ఈ విషయంలో ఉదారంగా ఉండకండి. ఎందుకంటే ఈ సమయంలో మీరు మీ ప్రేమికుడితో ఓడిపోవడం లేదా మీ ప్రేమికురాలతో ఓడిపోవడం చాలా విషయం కాదని గుర్తించండి. ప్రేమ యొక్క అందం అని మీరు అర్థం చేసుకోవాలి. మీ వివాహిత జీవితంలో చిన్న అతిథి రాబోతున్నట్లయితే ఈ వారం మీరు మీ వైవాహిక జీవితాన్ని మెరుగుపరుచుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేయవలసి ఉంటుంది. దీనికోసం అవసరమైతే మీ జీవిత భాగస్వామితో ప్రతి వివాదాన్ని ముగించి వారితో కూర్చుని వారితో భోజనం చేయండి. మీకు కావాల్సిన రీతిగా ఏవీ జరగని రోజుల్లో ఇది కూడా ఒకటి. వరుసపెట్టి అభిప్రాయ భేదాలు తలెత్తడం వల్ల మీకు మీ శ్రీమతిని మరింక ఒప్పించడం బహు కష్టతరం కావచ్చును. ఈ రోజు చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. రావలసిన ధనం సకాలంలో అందక నిరాశ కలుగుతుంది. వ్యాపారాలలో శ్రమ అధికమవుతుంది. వృధా ఖర్చులు పెరుగుతాయి.
వృత్తి, ఉద్యోగాలలో ఇతరుల నుండి ఊహించిన మాటలు వినవలసి వస్తుంది. ఈరోజు మీరు ఉత్తమంగా ఉండకపోవచ్చు. మీరు ఇంట్లోనే గడపవచ్చు. మరి బయటకు వెళ్ళడానికి ఇష్టపడకపోవచ్చు. ఒంటరిగా ఉన్నవారికి ఈరోజు చాలా బిజీ షెడ్యూల్ ఉంటుంది. ఇది సన్నిహితుడికి ఇచ్చిన వాగ్దానాన్ని విచ్ఛిన్నం చేయమని వారిని బలవంతం చేస్తుంది. మీరు మీ కుటుంబంతో విహారయాత్రకు వెళ్ళాలని అనుకుంటే ఇది మంచి రోజు. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి ఈరోజు పనిదినం ఉంటుంది. రాజకీయ నాయకులు అనధికారిక సమావేశాల్లో చాలా ప్రభావవంతమైన ముఖ్యమైన వ్యక్తులను కలుసుకోవచ్చు. సమావేశం చాలా ఆలోచనపూర్వకంగా సాగుతుంది. మీరు ఇప్పుడు ఆర్థికంగా బలమైన స్థితిలో ఉండవచ్చు. అప్పుల నుండి కూడా కొంత ఉపశమనం లభిస్తుంది. ఈరోజు మీ బలమైన నిశ్శబ్దం మరియు నిర్భతి అసాధారణంగా పెరిగి మీ యొక్క మానసిక పరిణతిని శక్తివంతం చేస్తాయి. ఇది ఇలాగే కొనసాగితే ఎటువంటి పరిస్థితినైనా మీ ఆధీనంలో ఉంచుకునేలాగా మీకు సహకరిస్తుంది. తొందరపాటు నిర్ణయాలు చేయవద్దు. ప్రత్యేకించి భారీ ఆర్థిక వ్యవహారాలలో నిర్ణయాల సమయంలో జాగ్రత్తగా ఉండండి. మీ జీవిత భాగస్వామి మీకు సంతోషాన్ని అందించదలుచుకోవడం వల్ల మీకు రోజంతా ఆహ్లాదకరమే. గ్రహ నక్షత్ర రీత్యా మీకు ప్రియమైన వారితో క్యాండీ ప్లాన్ లేదా ఐస్ క్రీంలు లేదా చాక్లెట్లు తినే అవకాశం ఉన్నది. బంధువులు మీ వద్దకు అభివృద్ధి దిశగా తాజా ప్రస్తావనలు తెచ్చే అవకాశం కనిపిస్తున్నది. ఉదారత మరియు సమాజ సేవ మిమ్మల్ని ఈరోజు ఆకర్షిస్తాయి. మీరు కనుక ఉన్నతమైన కారణం కోసం సమయాన్ని కేటాయించగలిగితే మీకు తేడా చాలా ఎక్కువగా కనిపిస్తుంది. మీకో విషయం తెలుసా? మీ భాగస్వామి నిజమైన ఏంజెల్. నమ్మరా? కాస్త గమనించండి. ఈరోజు మీకు ఈ వాస్తవం తెలిసి రావడం ఖాయం. ఈరోజు బంధుమిత్రుల మాటలు కొంత ఇబ్బందిని కలిగిస్తాయి. అధిక శ్రమతో గానీ పనులు పూర్తి కావు. ఇంటా బయట పరిస్థితులు వ్యతిరేకంగా ఉంటాయి. ఉదర సంబంధిత అనారోగ్య సమస్యలు కలిగే సూచనలు ఉన్నవి. ఉద్యోగాలలో అధికారులతో తొందరపడి మాట్లాడటం మంచిది కాదు. ఒంటరిగా ఉన్నవారు వారి తల్లిదండ్రులు మరియు కుటుంబ పెద్దలతో సంతోషకరమైన రోజు గడపవచ్చు. పెద్దవారు ఔషధాలు తీసుకోవడం కంటే స్వచ్ఛమైన గాలిలో అలా బయటకు వెళ్లడం వల్ల వారి పరిస్థితి మెరుగవుతుంది. పిల్లల చదువు ఈరోజు కుటుంబానికి చాలా ఆందోళన కలిగిస్తుంది. షేర్ మార్కెట్ పెట్టుబడిదారులు, బ్రోకర్లకు ముఖ్యమైన వ్యక్తులతో సమావేశాలు చాలా ప్రయోజనకరంగా మారవచ్చు. విద్యార్థులకు ఈరోజు మంచి రోజు. మేధాపరమైన విషయాలపై వారు తమ స్నేహితులతో పూర్తి విశ్వాసంతో పోటీ పడతారు. గ్రూప్లో చదివే వారికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. టీచర్లు వారి పనికి సంబంధించి లభించే ఏదైనా ఫీడ్బ్యాక్ని స్వీకరించడంలో ఎంతో పరిణతిని చూపించవలసి ఉంటుంది. మీ సమయంలో కొంత భాగాన్ని ఉపయోగించుకొని మీ జీవిత భాగస్వామితో బయటకు వెళ్తారు. అయినప్పటికీ ఇద్దరి మధ్య చిన్న చిన్న గొడవలు జరిగే అవకాశాలు ఉన్నవి. ఒక వ్యక్తి మీ జీవిత భాగస్వామి విషయంలో బాగా ఆసక్తి చూపిస్తూ ఉంటారు. కానీ తప్పేమీ జరగడం లేదని రోజు చివరికల్లా మీరే తెలుసుకుంటారు. ఈ రోజు మీ జీవిత భాగస్వామి నుంచి మీరు అనుభవించే ప్రేమ జీవితపు కష్టాలను మీరు మర్చిపోయేలా చేస్తుంది. ఆరోగ్యానికి జాగ్రత్త తప్పనిసరి. ఈ రోజు మీ బంధువులలో ఎవరైతే మీ దగ్గర అప్పు తీసుకుని తిరిగి చెల్లించకుండా మళ్ళీ అడుగుతారో వారికి అప్పు ఇవ్వకండి. వృశ్చిక రాశి వారికి గురువారం నాడు సంపద, కుటుంబం, ప్రేమ వ్యవహారాలు, వృత్తి, వివాహ జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి. ఆరోగ్యం అంతగా అనుకూలంగా లేదు. వృశ్చిక రాశి వారికి గురువారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి 7. పరిహారం వచ్చి పరమశివుడికి లేదా రావి చెట్టు దగ్గర 2 లేదా 3 నిమ్మకాయలు ఉంచడం ద్వారా ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు. ధన్యవాదాలండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.